హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైర్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11. సో తెలుగు టైటన్స్ మ్యాచ్ ఇప్పుడే పునేరి పల్టన్తోనైతే కంప్లీట్ అయిపోయింది. సో ఈ మ్యాచ్ మాత్రం చాలా ఉత్కంఠభరితంగా కొనసాగిందని చెప్పొచ్చు. మ్యాచ్ ఎంజాయ్ చేసిన వారైతే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి వీడియోని. అండ్ ఇవాళ మీకు ఎవరి ఆట బాగా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కబడ్డీ క్రికెట్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే పునేరి పల్టన్ మీద 1 పాయింట్ 34-33 తేడాతో గెలుపొందింది. అండ్ నిజం చెప్పాలంటే మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఇందులో పవన్ హైలైట్ 12 పాయింట్స్ అండ్ విజయ్ మాలిక్ ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు 13 పాయింట్స్. సో టీం కష్టాల్లో ఉన్న ప్రతిసారి విజయ్ మాలిక్ పాయింట్స్ తెచ్చాడు. అండ్ బోనస్ పాయింట్లతోని అండ్ పవన్ బెంచ్ మీద ఉన్నప్పుడు కూడా అతన్ని రివైవ్ చేస్తూ ఉన్నాడు. సో విజయ్ మాలిక్ అయితే చాలా కష్టపడ్డాడు ఈ మ్యాచ్లో అని చెప్పొచ్చు. చివరి వరకు ఉత్కంఠభరితంగా మ్యాచ్ కొనసాగింది. కొత్త కోచ్ యొక్క స్పెషాలిటీ ఇదే, ఒక ఎక్స్పీరియన్స్తోని ఇలాంటి టైంలో ఎలా మ్యాచ్ గెలిపించాలో అతను చూపిస్తున్నాడు. సో మొత్తానికి వరుసగా ఇది గెలవడం మాత్రం ఇన్ని సీజన్స్ తర్వాత తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి పండుగ అని చెప్పవచ్చు ఒక విధంగా. ఎందుకంటే ఇప్పటికీ పవన్ అండ్ విజయ్ మాలిక్ అయితే ఒక మంచి రేంజ్లో ఆడుతున్నారు. అండ్ డిఫెన్స్ కాస్త సెట్ అయితే ఇంకా తిరుగుండదు. పునేరి పల్టన్ అంటే మామూలు టీం కాదు. అంత టీంను ఓడించారంటే నిజంగా చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో చాలా బాగుంది. అంటే చాలా ముందుకెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్.